హాయ్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి శ్రీకాకుళం స్పెషల్ మినపప్పడాలు అనమాట. ఇవి మనకి నార్మల్గా పెళ్ళిళ్ళలో కానీ బయట హోటల్స్లో కానీ మనం మీల్స్ తినేటప్పుడు ఇస్తాం కదా, ఆ అప్పడాలు అయితే కాదండి. అవి నార్మల్గా ఉంటాయి. ఇవి మినప్పిండితో చేస్తారనమాట. శ్రీకాకుళం చాలా అంటే చాలా ఫేమస్ ఇవి. వీటికైతే మెయిన్గా కావాల్సింది మినప్పప్పు అండ్ సీమ మిరపకాయలు అంటారండి. ఇగోండి ఇలా ఉంటాయి. దీన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. అండ్ బేకింగ్ పౌడర్ ఒకటి. బేకింగ్ పౌడర్ అంటే అప్పడాల కారం అంటే కూడా ఇస్తారు. బేకింగ్ పౌడర్ కన్నా కూడా అది ఇంకా ఎక్కువ బాగుంటుంది. అండ్ ఇంగువ కూడా నా దగ్గర లేదు కాబట్టి నేను ముద్ద ఇంగువ యూజ్ చేయట్లేదు. ఈ పౌడర్ తీసుకున్నాను. ఆ ముద్ద ఇంగువ యూజ్ చేస్తే టేస్ట్ ఇంకా చేంజ్ ఉంటుంది. అండ్ ఆ సీమ మిరపకాయలు అన్నాం కదా, అవైతే మేము శ్రీకాకుళం నుంచి తెప్పించుకున్నామండి. ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి అనేది నాకు అంత ఐడియా లేదు. అండ్ ఆ సీమ మిరపకాయలని అలా పౌడర్ చేసుకోవాలి. అండ్ అది పౌడర్ పట్టేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా కారంగా ఉంటాయండి. అది ఏమాత్రం కొంచెం చేతికి కానీ కళ్ళలో కానీ పడితే ఇంకా చాలా డేంజర్, అంత కారంగా ఉంటాయి. ఫస్ట్ మినప్పప్పు అంటే మనకి ఎన్ని క్వాంటిటీ ఆఫ్ అప్పడాలు కావాలి అనుకుంటే అంత పప్పు తీసుకోవాలన్నమాట. ఇక్కడ మేమైతే ఒక కేజీకి కొంచెం తక్కువ మినప్పప్పు తీసుకొని దానికి పిండి పట్టించాం. దాంట్లోనే మనం ఆ సీమ మిరపకాయలు అన్నాం కదా, ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాంట్లో మనకి తగినంత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ లేదు అంటే అప్పడాల కారం అని దొరుకుతుంది, అది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దాంట్లో ఇంగువ కొంచెం తగినంత వేసుకుంటాం. అండ్ ఉప్పు అయితే డైరెక్ట్ వేయకుండా వాటర్ ఉంటుంది కదండి, వాటర్ ఒక చిన్న గిన్నెలో తీసుకొని అందులో ఉప్పును కరిగించి ఉప్పు వాటర్ని యూజ్ చేస్తామన్నమాట. సో దట్ అప్పడాలు మొత్తం దానికంతా కొంచెం మంచిగా కలుస్తుంది. అప్పడాల కారం అన్నీ మంచిగా ఉప్పు అంతా మంచిగా పడుతుంది, అందుకని అలా చేస్తామన్నమాట. అండ్ దాన్ని బాగా ఫస్ట్ అయితే చపాతీ పిండిలాగా చేసుకోవాలండి. అండ్ ఇదైతే ఈజీగా అయ్యే ప్రాసెస్ అయితే అస్సలు కాదండి, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఎందుకంటే ఇప్పుడు ఆ పిండి ఉంది కదా, ఫస్ట్ మనం చపాతీ పిండిలాగా దాన్ని అలా చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఇలా ఆ ముద్దనైతే బాగా ఇలా పేడించాలండి. అండ్ చూసారు కదా, ఇదే ఎక్కువ టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట ఈ ప్రాసెస్కి. అలా మొత్తం ముద్దను ఒకేసారి మనం చేయలేం. ఇలా కొంచెం కొంచెం తీసుకొని దాన్ని అలా వేడిస్తూ అలా ముద్దలుగా ఉండలుగా తయారు చేసుకోవాలన్నమాట. అప్పుడే అప్పడం అలా ఆ ముద్ద కూడా సాఫ్ట్గా వచ్చి అప్పడం బాగా వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఆ పిండిని అంతా మేము ఇలా రెండింటిగా డివైడ్ చేసుకున్నాం. వీటిని ఇప్పుడు చపాతీ సైజులో కానీ లేదు అంటే కొంతమంది చాలా చిన్న అప్పడాలు సైజ్ చేసుకుంటారు. అది మన సైజ్ బట్టి మనం ఏ సైజు కావాలనుకుంటే అలా ఉండలుగా చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇందులో ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నువ్వులు అండి. అండ్ నువ్వులు అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఉప్పు వాటర్ అవి కలుపుతున్నాం కదా, వాటిలోనే నువ్వులు కూడా వేసి కలిపేసుకుంటారు. అలా కాకుండా ఇలా ఉండలుగా చేసిన తర్వాత వాటిపైన నువ్వుల్ని ఫుల్గా అలా పోయడం, లేదా ఆ నువ్వులు ఉన్న దాంట్లో ఉండల్ని వేసి ఇలా చేయడం వల్ల ఇంకా బాగా వస్తాయి. నువ్వులు ముందే కలుపుకోవడం కన్నా కూడా ఇలా పైన యాడ్ చేస్తేనే టేస్ట్ ఉంటాయి. అండ్ నువ్వులు కూడా అండి ఎక్కువ మనకి క్రంచి తగులుతూ ఉండాలనుకుంటే ఎక్కువ నువ్వులు అప్పడాలని ఉంటాయి, ఆ నువ్వులు ఎక్కువ యాడ్ చేసుకుంటారు. వీటిలో అయితే మనం అక్కడక్కడ కనిపించేటట్టు మాత్రమే కొన్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఆ ఉండల్ని మనం నువ్వులు వేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఉండల్ని ఇలా చపాతీలాగా తయారు చేసుకోవాలన్నమాట. ఈ తయారు చేసుకొని ఒక దగ్గర తీసుకొని, అండ్ ఇద్దరు ఉంటే బెటర్, ఒకరు చేస్తూ ఉంటే ఒకరు ఆరబెడుతూ ఉంటారు. మేము అన్నీ ఒకేసారి చేసేసి ఇలా చూసారు కదా, కాటన్ది ఇలా కింద క్లాత్ వేసుకొని చాప ఉంటే చాప పైన కూడా వేసుకోవచ్చు. ఇలా ఎండలో వేస్తే ఈవినింగ్ అంతా ఇవి ఆరిపోతాయి అన్నమాట. అండ్ చాలా తొందరగానే ఆరిపోతాయి. అండ్ టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయాలండి. ఒక్కసారి ట్రై చేయాలనుకున్న వాళ్ళు మాత్రం 1/2 kgతో అలా కూడా ట్రై చేయొచ్చు మినప్పిండితో. అండ్ చూడండి, ఈవినింగ్ మేము ఇలా తీసాక ఇలా అయితే డ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవడమే. అండ్ ఇవి అయితే పప్పన్నంతో కానీ పెరుగన్నం లేదు అంటే సాంబార్ రైస్ దేంతో అయినా అసలు మంచింకి సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి.
అండ్ ఒకసారి టేస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సెకండ్ టైం ట్రై చేస్తారు, అంత బాగుంటాయి. అండ్ ఇంకొకటి అండి, మినప్పిండి కూడా మనం బయట పిండి దగ్గర పట్టించేటప్పుడు కూడా 2 days బిఫోర్ పట్టించడం కానీ అలా చేయకూడదనమాట. పిండి చాలా ఫ్రెష్ ఉండాలి. అంటే ఈరోజు మనం స్టార్ట్ చేస్తాం 10-11 అంటే మార్నింగ్ అలా పట్టించుకొని రావాలన్నమాట. అప్పుడే అప్పడాలు కరకరలాడుతూ వస్తాయన్నమాట. అండ్ ఫ్రై చేశాక ఇలా వచ్చాయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఈ రెసిపీకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.